ఏసీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాలకు నెల్లూరులోని మాగౌంట్ లేఅవుట్లో కేటాయించిన స్థలంలో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని డ్యాన్స్ మ్యూజిక్ కళాశాల నిర్మించాలని పూనక కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్ బి సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరులోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొదటిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల ఉండేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా 1992లో నెల్లూరుకు తరలించడం జరిగిందన్నారు. ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నెల్లూరు మాగౌంట్ లేఅవుట్లో డ్యాన్స్ మ్యూజిక్ కళాశాల కోసము స్థలాన్ని కేటాయించారన్నారు. గవర్నమెంట్ డ్యాన్స్ మ్యూజిక్ కళాశాల నెలకు 1,14,000 చొప్పున బాడుగు రూములలో నడుపుతున్నారన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో డ్యాన్స్ స్కూల్ నిర్మించి ఉండే కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి అన్నారు. డ్యాన్స్ స్కూల్ కోసము కేటాయించిన స్థలంలో కబ్జా గ్యాంగ్ మెంబర్ అయిన పివి ప్రసన్నరెడ్డి ఇంటి ముందు ఉండే స్థలం అన్నారు. ఆ స్థలంలో చెట్లు నాటి అరుగులు వేసి ఆక్రమణకు గురైందన్నారు. ఆ స్థలంపై జిల్లా కలెక్టరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగినా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదన్నారు. 34 సంవత్సరముల నుండి కోట్లాది రూపాయలు బాడుగులు చెల్లిస్తున్నారన్నారు. అన్ని సమస్యలకు తాను ముందుంటానని చెప్పుకునే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే స్కూల్ స్థలం ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణకు గురి అయిన ప్రభుత్వం స్థలంలో డ్యాన్స్ మ్యూజిక్ స్కూల్ను నిర్మించాలని తెలిపారు. కబ్జా గ్యాంగ్ ఆక్రమణ నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలన్నారు. రెడ్డి, నేను మాజీ సెనేట్ సభ్యుడు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, శ్రీమతి పొనకా కనకమ్మ ఆశయ సాధన సమితి కన్వీనర్. పొనకా కనకమ్మ మరి ఇతర స్వాతంత్ర సమరయోధులు దానం చేసిన ఆస్తులను పరిరక్షించి ఆ ఆస్తులని కలిపి ఉచిత మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే దీంతో ఆ ఆశయాల సాధన కోసం నేను ముందున్నాను అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ని కోట నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది, జిల్లా అంతా ఒకటిగా ఉండడానికి. అప్పట్లోనే ఆయన ఒక స్థలాన్ని అలాట్ చేశారు. అలాట్ చేసినప్పుడు అప్పుడున్న తహసీల్దారు రాళ్లపల్లి రామసుబ్బారావు గారు, ఇప్పుడు వారు ఇంకా బతికే ఉన్నారు. సో వారు చెప్పిన విషయాలను బట్టి ఆ మ్యూజిక్ స్థలం, ఆ డ్యాన్స్ స్కూల్కి ఇచ్చిన స్థలం ప్రస్తుతం కబ్జా గ్యాంగ్ మెంబర్ అయినటువంటి పివి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ముందున్న స్థలమే. సో ఆ స్థలము 34 ఏళ్ళ కిందట ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ కాలేజీని ఒక ప్రైవేటు భవనంలో నెలకి 1,14,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ నష్టపోతున్నది. అంటే ఈ 34 సంవత్సరాల నుంచి దాదాపు 4,70,00,000 బాడుగు పే చేశారు. స్థలం ఇక్కడే ఉంది, బాడుగు పే చేస్తున్నారు. ఇది ఎంత దారుణమో చూడండి. మేము పెద్దరెడ్లు అనుకొని ఆస్తులు దోచుకొని మళ్ళీ చాలా గొప్పవాళ్ళుగా చెరువని అవుతున్న పివి ప్రసన్న కుమార్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మ్యూజిక్ కాలేజ్ స్థలము ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను, కావాలంటే ఇప్పుడు వచ్చినా కూడా స్థలం చూపిస్తాను, ఇబ్బంది లేదు. ఆ స్థలము మన అన్ని సమస్యలకి నేను ముందుంటాను అని మన యువ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిధిలో ఉన్నది. ఆయన ఆఫీస్కి కోట మాట దూరంలో, నడిచే దూరంలో ఉంది. అట్లాగే రెంట్ పే చేసే స్థలం కూడా ఉన్నది. కాబట్టి వారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, దీన్ని వెంటనే పరిష్కరించి ఇది పార్క్ కాదు, ఇది మ్యూజిక్ కాలేజ్ స్థలం అని గవర్నమెంట్ ద్వారా చేసి దానికి శంకుస్థాపన వీలైనంత వరకు దాంట్లో చేయిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఈ విషయాన్ని మీరు పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా మన ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి చేరే విధంగా చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇది కలెక్టర్కి ఆర్టీ యాక్ట్ పంపించాను, సంవత్సరం నుంచి వాళ్ళు రిప్లై ఇవ్వడం లేదు. విచిత్రంగా కలెక్టరే మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ని అడిగాడు, నువ్వు ఆర్టీఐలో రిప్లై ఇవ్వలేదు, ఆ స్థలం ఎక్కడుందని. ఇప్పుడున్న ప్రిన్సిపాల్కి ఎక్కడుంది తెలుస్తుంది, 34 ఏళ్ళ కిందట అలాట్ అయింది. సో రెవెన్యూ వాళ్ళు రికార్డులు తారుమారు చేసి దాన్ని గమ్ముగా పెట్టేశారు. ఈ పివి ప్రసన్న అనే కబ్జా గ్యాంగ్ మెంబరు 33,000 కోట్లు ఎగ్గొట్టినటువంటి జీవీకే రెడ్డి సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే దొంగలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దేశద్రోహులకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కాబట్టి ఓ పవిత్రమైన మ్యూజిక్ కాలేజీని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను.